నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్స్ని చూపించబోతున్నాను. ఇలా మనం ఒక్కసారి స్నాక్స్ని చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి. ఇంటికి వచ్చిన గెస్ట్లకైనా పిల్లలకైనా వెంటనే తీసి సర్వ్ చేయొచ్చు. అలాగే ఈ వీడియోలో నేను చూపించే అన్ని స్నాక్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా వన్ బై వన్ పటాపట్గా చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి రైస్ నాచోస్. ఈ రెసిపీని ట్రై చేసిన వారు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంట్లో ఉండే బియ్యం పిండితో సింపుల్గా చేసుకొని క్రిస్పీగా తినేయచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా రైస్ నాచోస్ని కరకరలాడుతూ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి. మామూలుగా ఇలా బియ్యం పిండి తీసుకోకుండా కొంచెం ఒత్తి అంటే ట్యాప్ చేసి బియ్యం పిండిని తీసుకోండి. ట్యాప్ చేసి బియ్యం పిండిని తీసుకుంటే కొంచెం ఎక్కువ బియ్యం పిండి అనేది వస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ కోసం కరెక్ట్గా బియ్యం పిండి తీసుకోవాలి. అంటే సపోజ్ ఒక 200 గ్రాముల బియ్యం పిండి తీసుకున్నారనుకోండి, 200 ml వాటర్ తీసుకోవాలి. అంటే వాటర్ క్వాంటిటీ బియ్యం పిండి క్వాంటిటీ ఈక్వల్ కాదనే విషయాన్ని గుర్తించండి. మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నా కొంచెం ఎక్కువగా ప్రెస్ చేసి బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇదే కప్పుతో నీళ్లను కొలిచి ఒక కప్పు వాటర్ని ప్యాన్లోకి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి నీళ్లను మరిగించండి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం కొలిచిపెట్టిన బియ్యం పిండిని వేసి మరోసారి కలపండి. ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత పిండి కాస్త చల్లారిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుందాం. పిండి మరీ సాఫ్ట్గా ఉంటే మీకు చిప్స్ అనేవి కొంచెం మెత్తగా వస్తాయి. కాబట్టి క్రంచీగా అంటే క్రిస్పీగా రావడానికి పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. కాబట్టి మీరు కొలిచేటప్పుడు కరెక్ట్గా తీసుకోండి. లేదా సింపుల్గా మీకు ఒక టిప్ చెప్తాను. ఒక గ్లాస్ బియ్యం పిండికి 3/4 గ్లాస్ వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇలా బాగా కలిపాక కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసి పొడి పిండిలో అద్ది చపాతీలా రోల్ చేసుకుందాం. ఇలా స్లోగా తిప్పుతూ తాళండి. చపాతీ అనేది పగిలిపోకుండా బాగా వస్తుంది. అలాగే మరీ లావుగా కాకుండా కాస్త పలచగానే తాళండి. ఇలా చేశాక ఫోర్క్ స్పూన్తో ఇలా హోల్స్ చేయండి. ఇలా హోల్స్ చేయడం వలన ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇవి పొంగకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పిజ్జా కట్టర్తో కానీ లేదా ఏదైనా నైఫ్తో కానీ కట్ చేసి తీసుకుందాం. ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా మీరు ట్రయాంగిల్ షేప్లో కాకుండా రౌండ్గా లేదా స్క్వేర్ షేప్లో కట్ చేసి ఫ్రై చేయొచ్చు. ఇలాగే అన్నీ కూడా చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక రైస్ చిప్స్ని వేయండి. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయినవి అంతగా తెలియదు. కాబట్టి పైన వచ్చే నురగ తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. వీటిని మీరు సరిగ్గా ఫ్రై చేయకపోతే కొంచెం మెత్తగా ఉంటాయి. కాబట్టి బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా ఫ్రై చేసినవి ఇలాగే తినేయచ్చు. అంటే పిల్లలు కొంచెం సాల్టీగా తినడానికి ఇష్టపడతారు. అదే కొంచెం స్పైసీ ఇష్టపడే వారైతే ఒక బౌల్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు వేసి ఇందులో రైస్ చిప్స్ని వేసి ఇలా టాస్ చేయండి. ఇలా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి.
అలాగే పెద్దవారికైతే ఒక గిన్నెలో ఉల్లిపాయ, టమాటా ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి చిప్స్ పైన పెట్టుకొని తింటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు. ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టదు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి సాల్ట్ నమ్కీన్. వీటిని చేయడం చాలా ఈజీ కాదు, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. ఒక 10 నిమిషాల్లో వీటిని చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. మరి తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ ఈజీ స్నాక్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా వేడి చేయండి. మీరు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్లో రిఫైన్డ్ ఆయిల్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుందాం. ఈ డైమండ్ చిప్స్ని మైదా పిండితోనే చేస్తారండి. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేయొచ్చు, కానీ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది ఈ మైదా పిండితోనే వస్తుంది. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా తీసుకోండి. మెజరింగ్ కప్తో చెప్పాలంటే 1/2 కప్పులో సగం అండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ అజ్వాయిన్ని ఇలా చేతిలోకి తీసుకొని కాస్త క్రష్ చేసి తీసుకోండి. దీని వలన ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఇలా వాము వేయడం వలన ఈ డైమండ్ చిప్స్ అనేవి త్వరగా డైజెస్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులోనే వేడి నెయ్యిని తీసుకొని బాగా కలపండి. ఫస్ట్ ఇలా స్పూన్తో కలిపాక ఆ తర్వాత చేతితో ఇలా రబ్ చేసినట్టు చేస్తూ నెయ్యిని పిండి మొత్తం కూడా బాగా పట్టించండి. ఇలా బాగా పట్టించాక మనం ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి. చూడండి, ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇన్ కేస్ మీకు ఇలా రాక పొడిగా వస్తే మరో టీ స్పూన్ నెయ్యిని వేసి కలపచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నీళ్ళను తీసుకొని సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకుందాం. మనం మరీ మెత్తగా కలిపిన రోల్ చేసేటప్పుడు సరిగ్గా రోల్ చేయలేం. అలాగే చిప్స్కి కూడా ఆయిల్ అనేది బాగా పడుతుంది. కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్గా పిండిని కలిపాక ఇప్పుడు కవర్ చేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి పిండిని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేయడం వలన చిప్స్ పైన టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దను 2 పార్ట్స్గా ఇలా డివైడ్ చేసి ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి అనేది ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టండి. ఇలా తీసుకున్న పిండి ముద్దను ముందుగా రౌండ్గా చేసి ఆ తర్వాత పొడిపిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. పొడిపిండి కాస్త ఎక్కువగానే పెట్టి రోల్ చేయండి, లేకపోతే మనం రోల్ చేస్తూ ఉండగానే పొర అనేది ఒకదానిపై ఒకటి పడి అతుక్కుపోతుంది. అలాగే ఇక్కడ మనం చిప్స్ కోసం రోల్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత పలచగా రోల్ చేయండి. అలాగే మనం ఇలా రోల్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం పొడిపిండిని బాగా పెడుతూ రోల్ చేయండి. ఇలా రోల్ చేసేటప్పుడు మైదా పిండి అనేది మనం ఎంత సాగదీసినా మళ్ళీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇలా రోల్ చేసేటప్పుడు చపాతీని మరో పక్కకి టర్న్ చేస్తూ రోల్ చేయండి. ఇలా రోల్ చేయడం వలన మనం మైదా పిండితో చేసిన కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇంత థిక్నెస్గా పల్చగా రోల్ చేశాక ఇప్పుడు ఇలా రోల్ చేసిన అంతా కూడా లైట్గా పొడిపిండిని అప్లై చేసుకుందాం. దీని వలన మనం కట్ చేశాక చిప్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా 2 పక్కల కూడా పొడిపిండిని బాగా పెట్టాక ఇప్పుడు డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకుందాం. మనకు సైజ్ అనేది మన ఇష్టం అండి. మనం కావాలంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పొడుగా పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మరీ చిన్నగా కాకుండా అలానే మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేస్తున్నాను. ఇలా మొత్తంగా కట్ చేశాక నైఫ్తో ఇలా కింది నుండి తీస్తూ ఉంటే డైమండ్స్ అనేవి ఒకదానికొకటి విడిపోయి ఇలా పొడిగా వస్తాయి. ఇలా కట్ చేసిన డైమండ్స్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పిండి ముద్ద ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ప్రాసెస్తో డైమండ్స్లా చేసి కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా అన్ని డైమండ్స్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడైందో లేదో చూడడానికి ఒక డైమండ్ని వేసి చూస్తే చూడండి, ఆయిల్ అనేది చక్కగా వేడైంది. ఇప్పుడు ఇందులోకి డైమండ్స్ని అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా కొన్ని తీసుకొని ఫ్రై చేయడం వలన డైమండ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి ఫ్లఫీగా క్రిస్పీగా రెడీ అవుతాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి మరీ కలర్ వచ్చాయనుకోండి బయటికి తీసాక ఇంకా డార్క్ అవుతాయి.
కాబట్టి ఇలా లైట్గా కలర్ మారుతుంది అనేటప్పుడే వీటిని ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇలా జాలిగడ్డలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇలాగే మిగతా వాటిని కూడా స్లోగా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసిన వీటిని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు బయట పెట్టి ఆ తర్వాత మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు అలా డబ్బా నుండి తీసుకొని తినేయచ్చు. సాల్టీగా కాకుండా కొంచెం స్వీట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా శంకరపారను ట్రై చేయండి. లోపల పొరలు పొరలుగా చాలా క్రంచీగా వస్తాయి. మరి గోధుమ పిండితో చేసే ఈ శంకరపారను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా 1 కప్పు పాలను తీసుకొని వేడి చేసుకుందాం. ఇందులోనే అరకప్పు పంచదార వేసి పాలను బాగా వేడి చేయండి. పాలు బాగా వేడయ్యాక ఈ గిన్నెను పక్కన పెట్టి మరొక బౌల్ని తీసుకోండి. ఇందులో అరకప్పు నెయ్యిని వేసి వేడి చేసుకుందాం. ఈ నెయ్యి వలనే శంకరపార సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి. ఇలా నెయ్యిని కరిగించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి బాగా కలపండి. మనం స్వీట్ రెసిపీలో చిటికెడు ఉప్పు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా బాగా కలిపాక మనం వేడి చేసిన నెయ్యిని వేసి బాగా మిక్స్ చేయండి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపి ఆ తరువాత చేతితో బాగా మిక్స్ చేయండి. నెయ్యిని పిండికి బాగా పట్టించాక ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి. ఒకవేళ మీకు ముద్దలా రాకపోతే మరొకటి 2 టీ స్పూన్లు నెయ్యిని వేడి చేసి యాడ్ చేసి కలపండి. ఇలా వచ్చాక మనం వేడి చేసిన పాలు, చక్కెరను వేసి కలుపుకుందాం. ఈ పిండి టైం అయిన కొద్దీ గట్టిగా అవుతుంది కాబట్టి కాస్త సాఫ్ట్గానే కలపండి. పిండి కలిపిన వెంటనే శంకరపాలీలను చేయండి. పక్కన పెట్టి తర్వాత అంటే ఒక 10-15 నిమిషాల తర్వాత చేద్దామనుకుంటే పిండి గట్టిగా అవుతుంది. కాబట్టి పిండి కలిపిన వెంటనే శంకరపాలీలను చేసుకుందాం. ఫస్ట్ పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేయండి. ఇప్పుడు చపాతీలా చేసుకుందాం. మరీ పలచగా ఉండకూడదు, మరీ లావుగా కూడా చేయకండి. ఇలా చేశాక కట్ చేసుకుందాం. ఫస్ట్ సైడ్స్ని కట్ చేయండి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా పొడవుగా కట్ చేయండి. మీరు వీటిని డైమండ్ షేప్లో లేదా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. షేప్ ఏదైనా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఇంత మందంగా ఉండేట్లు చేయండి. ఇలాగే పిండి మొత్తం కూడా చపాతీలా చేసి కట్ చేసుకోండి. వీటిని చేయడం చాలా ఈజీ. ఇవి 1 మంత్ వరకు నిల్వుంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. మీడియం హాట్ ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఒకేసారి కాకుండా ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లు వేసి ఫ్రై చేయండి. చాలా వేసి ఫ్రై చేస్తే సరిగ్గా ఫ్రై కావు. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇలా మంచి గోల్డెన్ రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకుందాం. అంతే, గోధుమ పిండి శంకరపాలి రెడీ. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదూ. తీయగా అలా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. వీటిని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మన 4th రెసిపీ వచ్చేసి మరొక హెల్దీ రాగి పిండి చిక్కల్ని చూపించబోతున్నాను. రాగి పిండితో చాలా రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఈ అప్పాలను చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1 గ్లాస్ అంటే 250 ml వరకు నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. ఈ నీళ్లు వేడయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుందాం. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 125 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే రాగి పిండిని ముందుగానే జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకుందాం. ఇలా ఇందులో బియ్యం పిండి వేయడం వలన మనం చేసే రాగి వడలు అనేవి చాలా క్రిస్పీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం ముందుగానే పిండిలో ఆయిల్ కానీ లేదా బటర్ కానీ వేసి కలపడం వలన మనం ప్రిపేర్ చేసే రాగి అప్పాలనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా రబ్ చేసినట్టుగా చేసి బాగా మిక్స్ చేయండి. వన్స్ ఒకసారి ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 1 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేయండి. అలాగే సన్నగా తరిగిన కొన్ని కరివేపాకుల్ని, టేస్ట్కి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా తీసుకుందాం. అలాగే మీరు కావాలంటే 1/2 టీ స్పూన్ జీలకర్రనైనా వేయచ్చు. ఇక్కడ నేను ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆనియన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఈ ఆనియన్ సీడ్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకుందాం. ఇలా తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేయండి. అంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా మిక్స్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ వడలను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇందులో మనం ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా, ఉల్లిపాయలు వేయకుండా ప్రిపేర్ చేసుకుంటే మనం ఈ స్నాక్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేయడానికి పెట్టిన హాట్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. చేతితో కాకుండా మొదటగా ఇలా స్పూన్తో కలపండి. అలాగే వాటర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా అవసరానికి సరిపడా కొంచెం కొంచెంగా వేసి కలపండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి కప్ వైజ్ చెప్పాలంటే 3/4 కప్పు వరకు నీళ్ళు అనేవి పడతాయి. అలాగే ఇందులోనే కోర్స్గా చేసిన పల్లీలను కూడా తీసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను డ్రై రోస్ట్ చేసి పై పొట్టును తీసేసి కోర్స్గా చేసి యాడ్ చేయండి. మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మనం బియ్యం పిండి చెక్కలు చేయడానికి పిండిని ఎలా అయితే కలుపుతామో అలానే ప్రిపేర్ చేయండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఏదైనా బటర్ పేపర్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ పేపర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని వడల్లా ప్రిపేర్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ వడలను ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నారనుకోండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దలు తీసుకొని వడల్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మనం చేసే వడలు అనేవి క్రిస్పీగా రావడానికి పలచగా ఇలా చేతితోనే ఒత్తుతూ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ వడలను క్విక్గా తక్కువ టైంలో ఫటాఫట్గా చేయాలనుకుంటే పూరి మషిన్లో ప్రెస్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా చుట్టూ కూడా పగిలిపోకుండా రౌండ్ షేప్ వచ్చేట్లుగా ఇలా రౌండ్గా చేసి తీసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసే వడలు అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ నేను మధ్యలో చిన్నగా హోల్ చేస్తున్నాను. మనం ఈ వడలను మందంగా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి. మీకు క్రంచీగా రావాలనుకుంటే ఇలా పలచగా ప్రిపేర్ చేయండి. లేదా కొంచెం మెత్తగానే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే కాస్త లావుగా చేసి కూడా తీసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తం కూడా వడల్లా చేసుకుంటూ ఏదైనా క్లాత్లోకి కానీ లేదా కవర్లోకి కానీ తీసుకోండి. ఇలా అన్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని మీడియంగా వేడి చేయండి. ఆయిల్ ఇలా మీడియంగా వేడయ్యాక చిన్న పిండి ముద్దను వేసి ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. ఆయిల్ అనేది ఇలా మీడియంగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన వడలను తీసుకుందాం. ఆయిల్లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లు ఇలా వడలను తీసుకున్నాక ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగే ఫ్రై చేయండి. ఒక 30 to 40 సెకండ్స్ తర్వాత వడలను మరో పక్కకి టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో 2 పక్కల కూడా బాగా ఫ్రై చేయండి. అలాగే ఇక్కడ మనం రాగి వడలను ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో కలర్ అనేది అంతగా తెలియదు. కాబట్టి ఇలా పైన నురగ వస్తుంది కదా, ఈ నురగ అనేది పూర్తిగా తగ్గిపోయేంత వరకు మంటలు మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయడం వలన చెక్కలు అనేవి అన్ని పక్కల కూడా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, పైన నురగ కూడా తగ్గిపోయింది. కరెక్ట్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా రెడీ అయింది. మీరు వీటిని సరిగ్గా ఫ్రై చేయకపోతే కొంచెం మెత్తగా ఉంటాయనేది మర్చిపోకండి. ఇలాగే మిగతా వడల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే.
అలాగే మీరు ఈ వడలను ఇంకొంచెం హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటే మనం చపాతీని ఎలా అయితే రెండు పక్కల కాల్చి తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్తో ఈ వడలను కూడా రెండు పక్కల కాల్చి తీసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే, నోరూరించి కరకరలాడే రాగి చెక్కలు రెడీ అయిపోయాయి. సో ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా స్నాక్ని ప్రిపేర్ చేయాలంటే ఓసారి ఇలా రాగి అప్పాలను ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.